హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి ఇన్ ప్యారిస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియోస్ అయితే చాలా డిలే అయిపోయినాయి కదా, సారీ. ఎందుకంటే కంటెంట్ అనేది ఏదో రిపీటెడ్గా ఒకే విధంగా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకే విధంగా పెట్టడం ఇష్టం లేదు. అందుకే నాకంటూ ఒక మంచి కంటెంట్ దొరికినప్పుడు వీడియోస్ ఎప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా వీడియోస్లోకి వస్తే ఒక చిన్న పిల్లాడిగా ఉన్న మా బాబుని చూసారు కదా, ఇప్పుడు మంచి అల్లరి పిల్లోని చూపిస్తానన్నమాట. ఎందుకంటే చాలా అల్లరి, అసలు మనం పట్టుకోలేకపోతున్నాము. ఇంకా ఎక్కడ పట్టుకుంటే ఎటు నుంచి దూరం వస్తాడో తెలియట్లేదు. సో ట్రాన్స్పోర్ట్ టైంలో కూడా వెళ్తున్నప్పుడు గోల చేస్తూ ఉంటాడనమాట, కిందకి దింపమని చెప్పి. సో అవన్నీ చేయటం కోసం మేము చేసే విశ్వ ప్రయత్నాలు అనమాట. అండ్ ఈ వ్లాగ్లో అయితే ఒక సరదాగా ఒక ఫ్యామిలీ వ్లాగ్ని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫెస్టివల్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ చూద్దాము. అండ్ మనం చాలా ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాం కదా, తెలుగు ఫెస్టివల్స్ అన్నీ చేసుకుంటాము. కానీ ఆ ఫెస్టివల్స్ ఏమీ ఈ కంట్రీ వాళ్ళకి తెలీదు. కానీ మనం మన ఆచారాన్ని ఫాలో అవ్వాలని చెప్పి మన ఫెస్టివల్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాము. కానీ డిసెంబర్ నెల వస్తే మాత్రం దేశం మొత్తం మంచి కలకల అయిపోతూ ఉంటుంది అన్నమాట, రంగులతో, లైట్స్తో. ఎందుకంటే ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ అనేది వీళ్ళు ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి ప్రపంచం అంతా చాలా హడావిడిగా ఉంటుంది. అందులో మేముంటున్న దేశం కూడా అలాగే ఉంటుందన్నమాట. సో మనకి ఒక సంతోషకరమైన వైబ్ రావాలి అంటే గనక మనం ఆ ఫెస్టివల్ని కూడా కలిపి చేసుకోవాలి. అండ్ మా బాబు నెక్స్ట్ స్కూల్కి వెళ్తే మిగిలిన పిల్లలందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. సో తినకి మాత్రమే ఆ ఫెస్టివల్ తెలియకుండా ఎందుకు ఉండాలి అని చెప్పి మేము అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ స్కూల్ చదువుకున్నా, లేదంటే ఒక క్రిస్టియన్ స్కూల్ చదువుకున్నా, అక్కడ జరిగే విధానం అంతా వేరుంటుంది కదా. సో అందరి పిల్లలతో పాటు మన పిల్లల్ని కూడా ఫాలో చేసేయాలన్నమాట. సో ఆ విధంగా లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అయితే చూశారు కదా మీరు. అంటే మా బాబు చాలా చిన్నోడప్పుడు, కరెక్ట్గా ఒక 2 months ఉంటాయి. ఇప్పుడు 15 నెలలు అయిపోయింది అనమాట. సో వాడు ఈ క్రిస్మస్ అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, నెక్స్ట్ క్రిస్మస్కి అయితే ఇంకా కొంచెం గ్రోనప్ అవుతాడు కాబట్టి లాస్ట్ క్రిస్మస్కి అయితే వాడికి ఒక జాకెట్ ప్రెజెంట్ చేసాం కదా. నిజంగా మేము ఆ రోజు అనుకున్నట్టే ఆ జాకెట్, సో మేము ఏదైతే ప్రెడిక్ట్ చేసి ఒక జాకెట్ ప్రెజెంట్ చేసామో అది ఇప్పుడు వాడికి వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏంటి అంటే టాడ్లర్ స్టేజ్ కదా. సో వాడికి ఇప్పుడు యూజ్ అయ్యే గిఫ్ట్స్ అన్నీ ఇస్తున్నాం అనమాట. అలా ఏంటి అంటే వాడికి కావాల్సినవి, వాడికి నచ్చినవి, అంటే మన పిల్లలు ఆడుకుంటూ నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. కొన్ని మనం కొనగలిగినవి వెంటనే తెచ్చిచ్చేస్తాము, కొనలేనివి ఉంటాయి కదా, అంటే మన అందుబాటులో లేకపోవటమో, లేదు అంటే మన బడ్జెట్ సహకరించకపోవటమో, అలా అనుకున్నప్పుడు కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి కదా. సో అవన్నిటికీ కూడా కొంచెం మనం మనీ ఏర్పాటు చేసుకొని, లేదు అంటే మనం కొంచెం ఆర్డర్ చేసి అలా చేస్తూ ఉంటాం కదా. సో ఆ టైంలో కొన్ని గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేకరించి వాళ్ళకి, మాకిద్దరు పిల్లలు కదా, మా బ్రూనో ఒకడు, మా దేవాంశు. సో వాళ్ళకి ఏమైతే గిఫ్ట్స్ కావాలో వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నవి ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట. అండ్ అది క్రిస్మస్ రోజు మేము ఓపెన్ చేస్తాము, ఆ గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తాము. ప్రజెంట్ అయితే 2 గిఫ్ట్లు మాత్రమే కొన్నాము. తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు అడుగుతుంటే క్రిస్మస్ లోపు వచ్చేలోపు సీజన్లన్నీ కంప్లీట్ చేసుకునే లోపు కొంటాము. అండ్ దాంతోపాటు హస్బెండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇంకా నాకు ప్రెజెంట్ చేయలేదు, తను ఏం కొనాలనుకుంటున్నాడు అనేది కూడా నాకు తెలియదు కదా. సో క్రిస్మస్ టైంకి చూద్దామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది లెఫెట్ అని చెప్పి పెద్ద సినీ యాక్టర్స్ ఉంటారు కదా, ఇండియా నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ లేని బ్రాండ్ అంటూ ఏం ఉండదన్నమాట. మనం అసలు కొనలేము. మనం ఏంటి అంటే చూసి మనం కొనగలిగింది మహా అయితే ఒక ఐటెం 2 items కొనుక్కోగలుగుతామేమో. అంటే బల్క్గా షాపింగ్ చేయాలంటే మన వల్ల కాదు. ఎందుకు అంటే అవి కొనాలి అంటే ఈజీగా నాకు తెలిసినంత వరకు ఒక ప్రోడక్ట్ 2 to 3 lakhs పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో మనం ఎఫోర్డ్ చేసి ఒక ప్రోడక్ట్ ఒక 2 lakhsది లేదంటే ఒక ప్రోడక్ట్ అలా కొనుక్కోగలుగుతాం, కానీ వాళ్ళలాగా బల్క్గా అయితే షాపింగ్ చేయలేం కదా. సో ఇంత చిన్న వాచ్ దగ్గర నుంచి పెద్ద ప్రోడక్ట్స్ వరకు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో
సో మా వాడిని అయితే ఆ షాప్ చూపించడానికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూసారు కదా మనకు చిన్నప్పుడు తోలుబొమ్మలాట జరుగుతుంది, అలాగా రకరకాల బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవటానికి రకరకాలుగా ఆ షాప్ని డెకరేట్ చేస్తారు. సో డియోర్ కానీ ఛానల్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఛానల్కి సంబంధించినవి అవి కొనుక్కున్నాను. కానీ ఏంటంటే ఒకటేసారి కొనలేం కదా, ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ కావాలి అంటే ఎప్పటికైనా మన మిడిల్ క్లాసే. సో అలాగా ఒక్కొక్క ప్రోడక్ట్ దాచుకొని కొనుక్కోవటం అలా అన్నమాట. అండ్ ఈ ఫెస్టివల్ సీజన్లో భాగంగా మనం క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకోవాలి కదా. మేము ఏంటి అంటే ఒక ఆర్టిఫిషియల్ ట్రీ అయితే ఆర్డర్ చేసాము. ఎందుకు అంటే ప్రతి ఇయర్ కొని మళ్ళీ పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు పాడేస్తూ ఉండాలి అది. సో ఆర్టిఫిషియల్ ట్రీ అయితే మనం తర్వాత అన్ని లోపల సర్దేసుకొని పెట్టుకోవచ్చు. ఇందాక షాపింగ్కి వెళ్ళినప్పుడు చూపించాను కదా మీకు, బెలూన్స్, లైట్స్ ఇవన్నీ తీసుకున్నాము. సో అవన్నీ కూడా అరేంజ్ చేసాము. అండ్ బయట పెట్టుకుంటే ఏంటి అంటే అందరికీ కనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం ఇండియాలో కూడా స్టార్స్ పెడుతూ ఉంటారు కదా, సో అలా అన్నమాట. సో మా ఫెస్టివల్ వైబ్స్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ మంత్ అండ్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే స్కూల్స్కి కానీ వర్కింగ్ కాలేజెస్కి కానీ వెకేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో అలా ఇచ్చినప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. పిల్లలందరూ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో రచ్చ తెలిసిన విషయమే కదా. సో పేరెంట్స్ కూడా ఏంటంటే బయటికి తీసుకెళ్ళటానికి అలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్లో ఉంటే వాళ్ళు క్రాంకీ అవుతారు, మనల్ని క్రాంకీ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ ఫెస్టివల్ని మేము కూడా ఇంత బాగా చేసుకునేది. హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచిగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచిగా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను.